హాయ్ అండి, అందరికీ నమస్కారం. విలేజ్ లైఫ్ విత్ లక్ష్మి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను ఉసిరికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. కావాల్సిన ఉసిరికాయలు, చింతపండు పులుసు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. నేను కొంచెమే ఉసిరికాయలు తీసుకున్నాను. దీనికి ఇంకా కారం కావాలి, ఉప్పు కావాలి, చిన్నులపాయలు కావాలి. చూపిస్తాను. స్టవ్ వెలిగించాను, ఆయిల్ పోసి ఉసిరికాయలని వేయించుకుంటున్నాను. శనగ నూనె అయితే బాగుంటుందండి పచ్చళ్ళకి. శనగ నూనె పోసి వేయిస్తాను. ఉసిరికాయలని వేయిస్తున్నాను. ఉసిరికాయలు అయితే ఇలా వేగినాయి, ఇంకొంచెం వేగాలి. ఉసిరికాయలు అయితే వేగినాయి, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జార్లోకి చింతపండు గుజ్జు వేసుకున్నాను, కారం వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను, మిక్సీ పడతాను. ఇప్పుడు మెత్తగా అయింది. ఇప్పుడు చిన్నులపాయలు కూడా వేసి పడుతున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని దీంట్లో వేసాను. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఆయిల్ పోసుకుని మిరగాయ వేసాను. చిరకమాత గింజలు కాలినాక కొంచెం చిటికెడంత జీలకర్ర, 4 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం ఇంగువ, దీన్ని తీసుకొచ్చి దీంట్లోనే పోసేసాను. కొంచెం పచ్చడి కాబట్టి నేను ఇలా చేశాను. ఇలా మేము కలుసుకోవటం. ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకుని నిల్వ ఉంచుకుంటే నిల్వ ఉంటుంది. హెల్దీ అండ్ టేస్టీ ఉసిరికాయ పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.